ఈరోజు మనం లలిత త్రిపుర సుందరి దేవికి పూజ చేసుకుంటున్నామండి. 3 లోకాలకి అమ్మ కింద మనం చెప్పుకుంటాము. శ్రీచక్రానికి అధిష్టాన దేవత కింద మనం పూజ చేస్తామన్నమాట. అన్ని రూపాలు మనకి లలితాదేవి నుంచే వచ్చినాయి అంటారు. సో ఈరోజు అమ్మవారికి మనం చింతపండు పులిహోర నైవేద్యంగా పెడుతున్నాము. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అంటే కొంచెం ఇంగువ, తాలింపు రెడీ చేసుకున్నాం కదండి. చింతపండు పేస్ట్ కూడా మంచిగా తీసుకొని బాగా ఉడకపెట్టి దగ్గరికి అయ్యేలాగా తీసి పక్కన పెట్టుకున్నాం అనమాట. పసుపు ఆల్రెడీ ఇందులో వేసి ఉడకపెట్టామన్నమాట. ఉప్పు కొంచెం. మనం పూజలకి నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఆ నైవేద్యాన్ని టేస్ట్ చూడకూడదు ఫస్ట్. కానీ మనం ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం చేసినప్పుడు మనం టేస్ట్ చూడకపోయినా బాగా కుదిరిద్ది. అదే మనం తినాలి అని చేసుకున్నప్పుడు ఏంటంటే మనం టేస్ట్ చూడకపోతే మనకు అంత తెలియదు అన్నమాట. పులిహోర రెడీ అయిపోయింది. ఈ చింతపండు పులిహోరని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఈరోజు మనకు వచ్చే గెస్ట్లందరికీ కూడా ఇది ప్రసాదం కింద పెడదాం.